నీతో చెప్పి అది ఒకటే బాధ అనిపించింది. నువ్వు నా బంగారం, నా ఇజ్జత్ కాపాడుతున్నావు తెలుసు కదా. చూస్తాను ఎట్లా ఇస్తావు మా అన్నకి, ఎంత మర్యాద ఇస్తావు, ఎంత దావత్ ఇప్పిస్తావు. రేపు మర్యాద మొత్తం మీ అన్నదే. ఆ, నిజంగా నిజంగానే. దగ్గర దగ్గర కూర్చో. అయితే మీ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదా? ఎవరు రారండి, నేను పిలవచ్చు కదా, నేనే కదా పాటిస్తున్నాను. నాకు అలవాట్లేదు. ఏం అలవాటు? నేను డ్రింక్ అంటున్నా, ఏదో తింటారు మంచిగా నాన్ వెజ్. బాయ్స్ మధ్య బాగోదండి. సపరేట్గా కూర్చుంటామే, మేము సపరేట్గా కూర్చుంటాం, మీరు సపరేట్గా చిన్న పార్టీ చేసుకోండి. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సుమతి, ఆమె ఎవరు, కల్పన. కల్పన నన్ను అన్నయ్య అన్నయ్య అంటది. ఒక ఆవిడ స్వాతి. చాలు చాలు, స్వాతి, మేరీ, కల్పన, ఈ ముగ్గురు నలుగురు పిలుచుకో. వాళ్ళు ఉంటే కూడా నువ్వు చాలా హ్యాపీ. చెప్పేది అది, నువ్వు నీకు సంతోషంగా ఉంటే హ్యాపీ. ఇయర్ ఎండింగ్, చివరి రోజు, కొత్త సంవత్సరం వస్తుంది. పిలుస్తావు కదా మరి. ఇంటికి వెళ్ళి ఇంకా హార్ట్ ఇచ్చి బొట్టు పెట్టి తీసుకొస్తా. మరి ఎక్కువ వంటలు మొత్తం నువ్వు పెట్టి చేస్తాను నీకోసము.